హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ పకోడీ కూర అండి. ఇప్పుడు నేను ఇంట్లో పకోడీ చేసుకున్నప్పుడు మిగిలిపోతే ఇలా పకోడీ కూర చేసుకుని చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పకోడీ ఇలా తీసుకుని పక్కకు పెట్టుకుందాము. కట్ చేసుకున్న ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి కావాలి. ముందుగా బాండీ పెట్టుకొని పోపు వేసుకుందాం. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని చిట్పట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ నేను పెద్దవి 2 తీసుకుని కట్ చేసుకున్నాను. అవి కొంచెం ఎర్రగా వచ్చేదాకా వేయించుకుందాము ఆనియన్స్ని మనం. ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఒక 2 వేసుకున్నాను. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలు వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకుందాము. టమాటా మెత్తగా మనకి మగ్గాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. మన టమాటా మగ్గడానికి కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టుకున్నామంటే టమాటా మెత్తగా మగ్గిద్ది. ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని దాన్ని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. కలుపుకున్న తర్వాత కారం వేసుకుంటున్నాను. టేస్ట్కి తగ్గట్టు కారం. నేను 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను, నాకు కర్రీకి సరిపోను. దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకుందాము. మీకు ఇష్టం ఉంటే చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు. గ్రేవీ సరిపోను మనం వాటర్ వేసుకొని దీన్ని ఒకసారి కలుపుకుందాం. ఇలా బాగా మరగాలి. మరిగి పైకి మనకి అలాగా నూనె పైకి రావాలి. వచ్చినప్పుడు మనం ముందుగా చేసుకున్న పకోడీ ఉంది కదా, దీన్నంతా ఆ పులుసులో వేసుకుందాము. పులుసులో వేసుకొని దీన్ని ఒక 5 నిమిషాలు మనం ఉడికించుకోవాలి. అంతే ఫ్రెండ్స్. లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేసుకోండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడన్నా ఇలా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.